అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి ఆగస్టు 4వ తేదీ మంగళవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం ఉదయం నుండి రాత్రి వరకు మీ జీవితంలో జరిగేటువంటి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి ఇప్పుడు క్లియర్గా తెలుసుకోబోతున్నామండి. ఈ వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. చివరిలో చెప్పేటువంటి పూజలు, పరిహారాలు, దానాల గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీకు ఎంతో ఉపయోగపడుతుంది కూడాను. అలాగే కుంభరాశి వారు రేపటి రోజున ప్రశాంతమైనటువంటి వాతావరణం అయితే మీకు కనిపిస్తుందండి. గత కొంతకాలంగా నిలిచిపోయినటువంటి ఒక పని మళ్ళీ ప్రారంభమయ్యే సూచనలు కూడా ఉన్నాయి. చాలా సంతోషకరమైనటువంటి శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఒక స్త్రీ వల్ల మీకు ఒక ముఖ్యమైనటువంటి ఫోన్ కాల్ లేదా సమాచారం అందే అవకాశం కూడా ఉంటుంది. ఆమె పేరులోని మొదటి అక్షరం గురించి కూడా చెప్తాను. తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. కుంభరాశి వారి దిన ఫలితాలు పూర్తిగా తెలుసుకోబోయే ముందు మీరు ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. గురువు గారి నెంబర్ వచ్చేసి 8008366716. అపూర్వ తాంత్రిక విద్యతో స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ గ్యారంటీగా చేస్తారు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? ఒక్కసారి గురువు గారిని తప్పకుండా సంప్రదించండి. మీరు కోల్పోయినటువంటి ప్రేమను తిరిగి పొందండి. మీరు కోరుకున్న వ్యక్తిని మీ జీవితంలోకి తీసుకురండి. అన్ని సమస్యలకు ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్తారు. నమ్మకంతో గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. పూజలు, పరిహార రూపంలో సమస్యకు తగినటువంటి పరిష్కారం చెప్పేటువంటి సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి జ్యోతిష రాశి చక్రంలో 11వ స్థానంలో ఉండేటువంటి రాశి. ఈ రాశికి ప్రధాన అధిపతి శని భగవానుడు. ఉపాధిపతిగా రాహువు ప్రభావం కూడా పరిగణించబడుతుంది. కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు అయితే వస్తాయండి. కుంభరాశి వారి మనస్తత్వం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. వీరు స్వతంత్రంగా ఆలోచించడానికి ఇష్టపడతారు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి కూడా చూపుతారు. ఇతరులకు సహాయం చేయాలనే మనసు ఎక్కువగా ఉంటుంది. నిజాయితీ, మానవత్వం, దూరదృష్టి వీరి యొక్క ప్రధాన లక్షణాలు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు కష్టపడతారు. అయితే కొన్నిసార్లు తమ భావాలను బయటకు చెప్పకుండా మనసులోనే ఉంచుకోవడం వల్ల ఇతరులు వీరిని సరిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. ఇక రేపటి రోజు మీకు కలిసి వచ్చేటువంటి శుభరంగులు వచ్చేసి నీలం రంగు, ఆకాశ నీలం రంగు లేదా తెలుపు రంగు. ఈ రంగుల దుస్తులు ధరించడం లేదా ఈ రంగులను ఎక్కువగా ఉపయోగించడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని జ్యోతిష సంప్రదాయం చెప్తుంది. శుభ సంఖ్యలు వచ్చేసి 4, 8 మరియు 11. ముఖ్యమైన పనులు, సమావేశాలు లేదా నిర్ణయాలలో ఈ సంఖ్యలు అనుకూలంగా భావిస్తారు. ప్రయాణాల విషయానికి వస్తే రేపటి రోజు పడమర మరియు వాయువ్య దిక్కుల వైపు చేసే ప్రయాణాలు ఎంతో శుభప్రదంగా ఉండే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ఉద్యోగ, వ్యాపార లేదా కుటుంబ అవసరాల కోసం చేసే ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉండవచ్చు. అయితే బయలుదేరే ముందు అవసరమైన పత్రాలు, డబ్బు మరియు ఇతర వస్తువులను ఒకసారి పరిశీలించుకోవడం కూడా చాలా మంచిది. వాహనం నడిపేటప్పుడు వేగాన్ని నియంత్రించి ట్రాఫిక్ నియమాలను తప్పకుండా పాటించాలి. ఆరోగ్యపరంగా రేపటి రోజు చిన్నపాటి అలసట, నిద్రలేమి లేదా ఒత్తిడి కనిపించే అవకాశం అయితే ఉంది. సమయానికి భోజనం చేయడం, తగినంత నీరు తాగడం, ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉండకపోవడం మంచిది. అధికంగా ఆలోచించడం తగ్గించి కొంత సమయం విశ్రాంతికి కేటాయించండి. ఉదయం కొద్దిసేపు ధ్యానం, ప్రాణాయామం లేదా దేవుడి నామస్మరణ చేయడం వల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందండి. మొత్తం మీద రేపటి రోజు కుంభరాశి వారికి ప్రశాంతంగా, ఓర్పుతో ముందుకు సాగితే అనేక పనుల్లో మంచి ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివేకంతో తీసుకునే నిర్ణయాలు మీకు మంచి విజయాన్ని తీసుకొచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు కొన్ని రంగాల వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు కనిపిస్తుండగా మరికొన్ని రంగాల వారు ప్రతి నిర్ణయంలో ఆచితూచి ముందుకు సాగడం చాలా మంచిది. ముందుగా అనుకూలమైనటువంటి రంగాల విషయానికి వస్తే సమాచార సాంకేతిక రంగం అంటే ఐటీ, సాఫ్ట్వేర్, టెలికమ్యూనికేషన్స్, విద్యారంగం, ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంకింగ్, అకౌంటింగ్, పరిశోధన, వైద్య రంగం, ఫార్మసీ, ఎలక్ట్రానిక్స్, విద్యుత్ మరియు వ్యవసాయం, పాడి పరిశ్రమ మరియు చిన్న వ్యాపారాలు చేసేవారికి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇంకా కొత్త అవకాశాలు లభించడం, పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావడం, అధికారుల నుంచి సహకారం అందడం వంటి శుభ పరిణామాలు జరిగే సూచనలు కూడా ఉన్నాయండి. ఇక విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు, ఉపాధ్యాయులు, కళాకారులు, రచయితలు మరియు సృజనాత్మక రంగాల్లో ఉన్నవారు తమ ప్రతిభను చాటుకునే మంచి అవకాశం పొందేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అయితే షేర్ మార్కెట్, అధిక పెట్టుబడులు, భాగస్వామ్య వ్యాపారాలు, రియల్ ఎస్టేట్లో పెద్ద పెట్టుబడులు, కోర్టు వ్యవహారాలు, భూమి కొనుగోలు, అమ్మకాలు మరియు భారీ ఆర్థిక లావాదేవీలు చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకునే ఆలస్యం లేదా చిన్న నష్టాలకు దారితీయవచ్చు. ప్రతి పత్రాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే సంతకం చేయడం చాలా మంచిది. ప్రయాణాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు చేసేవారు కూడా సమయపాలన పాటించడం, వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండడం అవసరం. సహోద్యోగులతో చిన్న అపార్థాలు ఏర్పడే అవకాశం ఉన్నందున మృదువుగా మాట్లాడడం కూడా చాలా మంచిది. మొత్తం మీద చూసుకుంటే రేపటి రోజు ఉద్యోగం, ఐటీ, విద్య, వైద్య, బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలు, వ్యవసాయ అనుబంధ రంగాలు మరియు సృజనాత్మక వృత్తులు చేసేవారు మంచి ఆలోచనలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో భారీ పెట్టుబడులు, భాగస్వామ్య వ్యాపారాలు, ఆస్తి వ్యవహారాలు మరియు వివాదాస్పద అంశాల్లో ఉన్నవారు ఓర్పుతో ఆలోచించి ముందుకు సాగితే మంచి ఫలితాలు కూడా పొందగలుగుతారు.
ఇక ఈ యొక్క రాశి వారు రేపటి రోజు భక్తి, సహనం, సత్కార్యాలు ఎక్కువ ఫలితాలు ఇచ్చే రోజుగా కనిపిస్తుందండి. ఈ రోజు చేసే చిన్న పూజ, చిన్న దానం, చిన్న సేవ కూడా మీ మనసుకు ప్రశాంతతను తీసుకురావడమే కాకుండా సానుకూల ఆలోచనలు పెంచే అవకాశం కూడా ఉంది. అందువల్ల రోజును దైవ నామస్మరణతో ప్రారంభించడం చాలా మంచిది. ఉదయం సూర్యోదయానికి ముందు లేదా సూర్యోదయం తర్వాత స్నానం చేసి ఇంటి పూజా మందిరంలో ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. అనంతరం మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతి కోసం మనస్ఫూర్తిగా సంకల్పం చేయండి. ఈ యొక్క రాశి వారికి శనిగ్రహ ప్రభావం ముఖ్యంగా పరిగణించబడుతుంది. అందువల్ల శనిదేవుడి స్మరించి ఓం శం శనీశ్వరాయ నమః అనేటువంటి నామాన్ని 21 లేదా 108 సార్లు జపించడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. శని అనుగ్రహం కోసం వినయం, క్రమశిక్షణ, నిజాయితీతో ప్రవర్తించాలని పెద్దలు కూడా సూచిస్తారు. అలాగే పరమశివుని ఆరాధన కూడా ఈరోజు ఎంతో మంగళకరంగా ఉంటుందండి. శివలింగానికి నీరు సమర్పించి ఓం నమః శివాయ అయినటువంటి నామాన్ని భక్తితో జపించండి. మీ మనసులో ఉన్న ఆందోళన తొలగాలని, కుటుంబంలో శాంతి నెలకొలాలని ప్రార్థించండి. వీలైతే శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించి తమలపాకులు లేదా సింధూరం సమర్పించండి. ఓం శ్రీ హనుమతి నమః అనేటువంటి నామాన్ని జపించడం వల్ల ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని కూడా విశ్వసిస్తారు. ఉద్యోగం, వ్యాపారం, విద్యలో ఎదురయ్యే ఆటంకాలు తొలగాలని ప్రార్థించండి. ఇక రేపటి రోజు నవగ్రహాల వద్ద ప్రదక్షిణలు చేయడం కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా శనిదేవుడి ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించి కుటుంబ క్షేమం కోసం కూడా ప్రార్థించండి. దృష్టి దోషం ఉందని భావించేవారు సాయంత్రం ఇంటి ముందు దీపం వెలిగించి కొద్దిసేపు దైవనామస్మరణ చేయండి. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడేలా భక్తి గీతాలు లేదా శివ స్తోత్రాలు వినిపించడం చాలా మంచిది. ఇక దానాల విషయానికి వస్తే ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం అత్యంత శుభప్రదమైనటువంటి కార్యంగా భావిస్తారు. వృద్ధులకు, నిరుపేదలకు బియ్యం, పండ్లు లేదా వస్త్రాలు దానం చేయడం మంచి పుణ్య ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు. విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు లేదా చదువుకు అవసరమైన వస్తువులు అందించడం కూడా ఎంతో శుభకరమైనటువంటి దానంగా కూడా పరిగణిస్తారు. గోమాతకు పచ్చిగడ్డి, కూరగాయలు లేదా ఇతర అనుకూలమైనటువంటి ఆహారం ఇవ్వడం, పక్షులకు ధాన్యం చల్లడం, దాహంతో ఉన్న జంతువులకు నీరు పెట్టడం వంటి సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా మనసుకు సంతృప్తి కూడా లభిస్తుంది. ఇక ఈరోజు మీ ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, వారికి గౌరవం ఇవ్వడం కూడా ఒక గొప్ప పరిహారంగా భావించబడుతుందండి. తల్లిదండ్రులు లేదా పెద్దల ఆశీస్సులు జీవితంలో అనేక ఆటంకాలను తగ్గిస్తాయని కూడా విశ్వాసం. ముఖ్యంగా రేపటి రోజు కోపాన్ని అదుపులో ఉంచండి. ఎవరితోనూ కఠినంగా మాట్లాడకుండా మృదువైన మాటలతో వ్యవహరించండి. అవసరమైతే క్షమించడం నేర్చుకొని ఈ ఒక్క గుణం కూడా మీ జీవితంలో అనేక సమస్యలకు దూరం చేసే పరిహారంగా కూడా ఉంటుందన్నమాట. ఇక సాయంత్రం సమీపంలోని శివాలయం లేదా శని ఆలయాన్ని దర్శించి కొద్దిసేపు ధ్యానం చేయండి. మీ కోరికను దేవుడి ముందు వినయంగా ప్రార్థించండి. భక్తితో చేసే ప్రతి పూజ, సేవ, దానం మీలో సానుకూల శక్తిని కూడా పెంచుతుంది. మొత్తం మీద రేపటి రోజు కుంభరాశి వారికి దైవ నామస్మరణ, సేవాభావం, దానం, పెద్దల ఆశీర్వాదం మరియు ప్రశాంతమైనటువంటి మనస్తత్వంతో ముందుకు సాగితే అనేక శుభావకాశాలు కలిసి వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. భగవంతుడిపై విశ్వాసం ఉంచి మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి. మీ కుటుంబంలోని సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం కనిపిస్తుందండి. ఒక స్త్రీ ద్వారా మీకు ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త అందే సూచనలు అయితే ఉన్నాయన్నమాట. అది ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, సందేశం రూపంలో కావచ్చు, లేదా ప్రత్యక్షంగా చెప్పే సమాచారం కూడా కావచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి సమాచారం ఉండే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ నిర్లక్ష్యం చేయకండి. మీరు ఎక్కడ ఉన్నా వీలైతే కొద్దిసేపు ప్రశాంతంగా ఒంటరిగా ఉండి ఆ సంభాషణను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. ఆ మాటల్లో మీ భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక అవకాశం, ఒక శుభవార్త లేదా మీ మనసుకు ఆనందాన్ని కలిగించే సమాచారం ఉండే సూచనలు అయితే ఉన్నాయన్నమాట. జ్యోతిష్య సూచనల ప్రకారం ఆ స్త్రీ పేరులోని మొదటి అక్షరం ఎస్ అనే ఇంగ్లీష్ అక్షరంతో ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇది ఒక జ్యోతిష్య సూచన మాత్రమే. ప్రతి ఒక్కరి జీవితంలో ఇదే విధంగా జరుగుతుందని భావించకూడదండి. ఆ వార్త ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, బంధువులు లేదా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభ పరిణామానికి సంబంధించినది ఉండవచ్చు. ఆ సమాచారం విన్న వెంటనే తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ప్రశాంతంగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. సహనం, వివేకం మీకు మరింత మంచి ఫలితాలను అందించే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈరోజు మీరు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఏదైనా సరే పత్రాలు చదవకుండా సంతకాలు చేయడం కానీ, లేకుంటే ఎవరి విషయంలోనైనా అప్పు ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి. రేపటి రోజు మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. భగవంతుడిపై విశ్వాసంతో ముందుకు సాగితే అనుకూలమైన మార్పులు మీ జీవితంలోకి చోటు చేసుకునే సూచనలు కూడా ఉన్నాయన్నమాట. ఈ వీడియో మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు మరియు వారి రాశి ఫలితాలు తెలుసుకునేలా ఈ వీడియోని వారితో కూడా షేర్ చేయండి. పరమశివుడు అనుగ్రహం, శ్రీ మహావిష్ణువు, శనిదేవుడు మరియు మీ ఇష్టదైవం యొక్క కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ మీకు, మీ కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ ఇంటిలో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం నిత్యం నెలకొలాలని కూడా నేను కూడా ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగకరంగా అనిపించి ఉంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రతిరోజు ఖచ్చితమైన రాశి ఫలితాలు, శుభ సమయాలు, అదృష్ట సంఖ్యలు, అదృష్ట రంగులు, పూజలు, పరిహారాలు, దానాలు,
గ్రహ గోచార విశేషాలు మరియు ఆధ్యాత్మిక సమాచారాన్ని తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట గుర్తును కూడా తప్పకుండా నొక్కండి. అప్పుడు మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుందన్నమాట. ఈరోజు మీ జీవితంలో జరిగే అవకాశాలు, శుభ సూచనలు, జాగ్రత్తలు, పూజలు, పరిహారాలు, దానాలు మరియు గ్రహస్థితి ప్రభావాలను మీకు తప్పకుండా వివరించామని అనుకుంటున్నాను. ఇవి జ్యోతిష సాంప్రదాయాల ఆధారంగా చెప్పబడిన సాధారణ ఫలితాలు మాత్రమే. మీ కృషి, మీ నిర్ణయాలు, మీ ఆత్మవిశ్వాసమే మీ విజయాన్ని తప్పకుండా నిర్ణయిస్తుందని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడి ఉంటే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. మరో ఆసక్తికరమైనటువంటి రాశి ఫలితాల వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓం నమ శివాయ. ఓం శ్రీ హనుమతే నమః. ఓం శం శనీశ్వరాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.